ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీకు హృదయపూర్వక వందనాలు. మన ప్రభు ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవడానికి మన ప్రభు సముఖంలోనికి వచ్చాము. ఆయన సన్నిధానములో, ఆయన మందిరావరణములో, ఆయన యొక్క సన్నిధిలో ఆయన ప్రేమ ఎలాంటిదో మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం. మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. దైవజనుడైన పీటర్ దేవుని ప్రేమ సందేశాన్ని రాస్తూ మీరు దేవుని ప్రేమను ఎరుగుదురు కదా అంటున్నాడు. ఏమంటున్నాడనా? మీరు దేవుని ప్రేమను ఎరుగుదురు కదా అంటున్నాడు. ఎస్, నేను ఎరిగానండి యేసుప్రభు ప్రేమను. నన్ను వెండితో దేవుడు కనలేదు, నిన్ను వెండితో దేవుడు కనలేదు. అందుకే భక్తుడు రాస్తూ వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అన్నాడు. వెండి బంగారముల వంటి క్షయం అంటే నాశనం. అవి ఇప్పుడైనా మట్టిలో కలిసిపోయేటివే, వెండి కానీ బంగారం కానీ. అవి శాశ్వతం కాదు, మనము శాశ్వతము కాదు. వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత నువ్వు విమోచించబడలేదు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. దేవుడు నిన్ను రక్తంతో కొనుక్కున్నాడు, వెండితో కొనలేదు, బంగారుతో కొనలేదు. అక్కడే రాయబడింది అమూల్యమైన రక్తము చేత. అమూల్యమైన రక్తం, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము పాపులమైన మన మీద తనయాచర్యగణ ప్రేమ. పాపులమైన మన మీద తనయాచర్యగణ ప్రేమ కుమారించెను మన ప్రభు. కృతజ్ఞత చెల్లించెదము అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను. చెప్పండి, కనికరము గల దేవుడు ఏం దాల్చినాడు? కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను. ప్రాణము సిలువలో బలి చేసి మనలా విమోచించెను. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. ఎంత మంచి మాట, ఎంత మంచి పాట. తన రక్తధారలలో మన పాపములను గడిగి మన కన్నులను తెరచి మనలను నింపెను జ్ఞాన
ఎవరండి మన వద్ద? అమూల్యమైన రక్తం. మూల్యం అంటే ధనం, అమూల్యం అంటే వెల కట్టలేని రక్తం. అది వెల కట్టలేని రక్తం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము. నిర్దోషము అంటే దోషము లేని రక్తం, నిష్కలంకమైన రక్తం. నిష్కలంకం అంటే కలంకము లేని రక్తం. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఇంత మంచి మాట మాట్లాడుతున్నాడు దైవజనుడైన పేతురు. అమూల్యమైన రక్తముతో నేను కొనుక్కున్నాడన్న విషయాన్ని, నన్ను కొనుక్కున్నాడన్న విషయాన్ని, దోషము లేని రక్తం, కలంకము లేని రక్తంతో దేవుడు నిన్ను నన్ను కొనుక్కొని తన రక్తంతో కడిగి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా దేవుడు మనలను చేశాడు. మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను 1:7. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన దేవుని కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయ, ప్రతి పాపము నుండి కడిగింది యేసు ప్రభు రక్తం. యేసు రక్తం ఎలా మనల్ని ఏం చేసింది? ప్రతి పాపము నుండి, ప్రతి దోషముల నుంచి దేవుడు మనల్ని కడిగాడు. కలవరి శిలువలో తన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా దేవుడు నిన్ను నన్ను శుద్ధి చేశాడన్న విషయాన్ని, అన్యోన్య సహవాసం గల వారమై ఉన్నాము అనే మాట ఇక్కడ భక్తుడు వాడుతున్నాడు. అదే మనం గమనిస్తే ఎఫెసు 1:7 పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని మహా కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధాలు యేసు ప్రభు రక్తంలో ఏం కలిగింది? క్షమాపణ. మన పాపములు క్షమించబడ్డాయి. ఎలా? ఆ ప్రియుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన రక్తము వలన, అక్కడే రాయబడింది, మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉంది. యేసు ప్రభు శిలువలో చెందించిన ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మనకి రోజు క్షమాపణ దొరికింది. క్షమాపణ అంటే దేవుడు క్షమించేసినాడు మనల్ని అంటే దాని అర్థం ఏంటి? తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో అంత దూరము చేసెను నా పాప భారము. తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో అంత దూరం చేసినాడు నీ పాపాన్ని, నా పాపాన్ని. ఆమోసు గ్రంథంలో చెప్పాడు, మీ పాపములను సముద్ర అగాధములో నేను వేసి ఉన్నాను అన్నాడు. యెషయా గ్రంథంలో అన్నాడు, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను అన్నాడు. యేసు ప్రభు మన పాపములను కడిగి వేశాడు, మన పాపములను తుడిచి వేశాడు. చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రికలో మీకు వివరంగా పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:13 దైవజనుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:13లో మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీది చేవరాతను తుడిచి వేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తి వేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప. యేసు ప్రభు ఏం చేశాడు మనల్ని? ఇక్కడ మనకు వివరంగా
దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పాప పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిని చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి, ఎత్తివేయడం అంటే ఎత్తిపోతల పథకం అంటే మనకు ఆయనకు అడ్డం లేకుండా ఎత్తేసినాడు. ఇక మనము దేవునికి దూరస్థులం, సమీపస్థులం చేశాడు. మన పాపము మన దేవునికి మనకు మధ్యలో అడ్డుగోడగా ఉంది. ఆ అడ్డుగోడను తొలగించేశాడు. ఆ పాప పత్రాన్ని చేవ్రాతను తుడిచివేశాడు. దాన్ని అడ్డం లేకుండా ఎత్తివేశాడు. తర్వాత మన అపరాధములన్నిటిని క్షమించినాడు. ఆయనతో కూడా మనలను జీవింప. యేసు ప్రభు ఎంత మహిమ గలవాడు. మనకు దేవునికి అడ్డముగా ఉన్న పాపపు గోడ, పాప పత్రం, మనకు దేవునికి అడ్డముగా నిలిచి ఉన్న ఆ యొక్క పాప పత్రాన్ని తుడిచివేసి, కొట్టివేసి, ఎత్తివేసి, తుడిచేసి దేవునితో సమాధానపరుచుకున్నాడు. అందుకే ఆయన మహిమ కలిగిన మహనీయుడు అని మనం చూస్తాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:19 ఇంకా వివరంగా చెప్తున్నాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్నవలనని తండ్రి అభీష్టము ఆయన శిలువ రక్తము చేత సంధి చేసినాడు. శిలువ రక్తంతో నిన్ను నన్ను ఏం చేసినాడు? సంధి చేసి పరలోకపు తండ్రికి మనకు సమాధానాన్ని కుదిర్చినాడు. 21వ వచనంలో మరియు మా గతం అంటే యేసు ప్రభువును నమ్మక పూర్వకాలముందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గల వారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. దేవునితో సమాధానపరిచినాడు. ఇక దూరంగా ఉన్న మనలను దగ్గరికి చేసినాడు. పాపులమైన మనలను పరిశుద్ధులను చేసినాడు. చీకటిలో ఉన్న మనకు ఆశ్చర్యకరమైన వెలుగునిచ్చినాడు. శాపగ్రస్తులమైన మనలకు ఆశీర్వాదాలు ఇచ్చినాడు. మనం ఆశీర్వదించబడానికి ఆయన సిలువనెక్కినాడు. ఇంకా వివరంగా మీకు వినాలి అంటే కొలొస్సై 2:19 కొలొస్సై 2:19 అది వినయాసక్తుడై దేవదూతలాగని ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి ఎదగబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. మన దేహము ఆత్మ చేత నింపబడి ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆనందిస్తూ ఉంది. కనుక ఇక్కడ గమనిస్తే నా దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా మనము ఆయన పొందినటువంటి శ్రమల ద్వారా, ఆయన పొందిన గాయాల ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మనము శుద్ధి చేయబడ్డాం, కడగబడ్డాం. దూరస్థులంగా ఉన్న మనం సమీపస్థులమయ్యాం. చీకటిలో ఉన్న మనం ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం. కనుక మన ప్రభువుకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. రండి దేవుని వాక్యములో నుంచి రోమా 3:24 రోమా పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. రోమా 3:24
24. కాబట్టి ఆహా, ఎంత మంచి మాట రాస్తున్నాడు దైవజనుడు. నమ్మువారు ఆయన కృపచేతనే ఆ క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. యేసు ప్రభు ఉచిత విమోచన. మనం ఏమేమి ఇచ్చాము యేసు ప్రభుకు? వెండి కానీ, బంగారు కానీ, ఎద్దులు కానీ, కోడిదూడలు కానీ ఏమని ఇచ్చామా? ఏ దహన బలులు ఇవ్వలేదని ఉచితముగా కృపచేత మనం రక్షించబడ్డా. ఈ వచనములు మనం గమనిస్తే, నా దేవుని బిడ్డలారా, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఉచితముగా మనం నీతిమంతులమయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన జనాంగముగా మనం చేయబడ్డాం. ఉచితముగా కడగబడ్డాం. ఉచితముగా నీతిమంతులమయ్యాం. ఉచితముగా దేవుని బిడ్డలమయ్యాం. ఉచితముగా పరలోక వారసులమయ్యాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:30. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:30. అయితే ఆయన మూలముగా, ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఆయన మూలముగా, యేసుక్రీస్తు మూలంగా. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు మనల్ని. ఎలా? ఆయన ఎంత గొప్ప ప్రేమను మనలో చూపాడు. 27వ వచనంలో, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారమైన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పిలుపు ఎంత గొప్పది. 26లో, సహోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. గొప్ప వంశం వాళ్ళు పిలువబడలేదండి. జ్ఞానులుగా మనం అజ్ఞానులు. లోకములో ఎందుకు పనికిరాని ఆయన ప్రేమని ఎడల చూపకపోతే, నా ఎడల చూపకపోతే మనం ఇప్పుడు ఉండేవాళ్ళమో, ఎగిరి పరలోకానికి వెళ్ళిపోయే వాళ్ళము, ఈ లోకంలో ఉండకుండా వెళ్ళిపోయే వాళ్ళమో తెలియదు. యేసు ప్రభు కృప. యేసు ప్రభు నిన్నుగా ప్రేమించున్నాడు. నన్నుగా ప్రేమించినాడు. గలతీ 3:13. పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3:13లో పౌలు ఏమని రాస్తున్నాడో చూడండి. ఆత్మను గురించిన వాగ్దానము ఆ విశ్వాసము వలన మనకు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. దేవుడు మనలను ధర్మశాస్త్రం ఏం చెప్తుందమ్మా? కత్తికి కత్తి. ఆమెను లేపండమ్మా. పుష్పలీలమ్మ గారు నిద్రపోతున్నారు. ఏమ్మా, పరుపు ఏమన్నా తెప్పిమంటావా? దేవుని మందిరంలో సాతానుడు విననీయుడు వాక్యాన్ని. ఎందుకు విననీయుడంటే, ఆ వాక్యం బాగా విన్నామంటే మన కుటుంబాలు ఆశీర్వాదాలు పొందుకుంటాయి. మన పిల్లలు మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి వాడు విననీయుడు. వాక్యాన్ని శ్రద్ధగా విననీయుడు. చెవులో ఇచ్చినాడు దేవుడు, దాన్ని వాడుకోం కదా. వినండి, బాగా వినండి. అబ్రహాము పొందిన ఆశీర్వచనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని. ఎవరండి మ్రాను మీద వేలాడిన? ఎవరు?
శిలువ మరణం మీద ఎవరు వేలాడారు? యేసు ప్రభు. ఆ దినాలలో 3 రకాల శిక్షలు అమల్లో ఉన్నాయి. ఒకటి రాళ్ళతో కొట్టి చంపడం, పాపం చేసిన వారిని, తప్పు చేసిన వారిని, నేరం చేసిన వారిని రాళ్ళతో కొట్టి చంపే శిక్ష ఒకటి. 2 శిరచ్ఛేదనం చేయడం, తల నరగడం. 3వ శిక్ష శిలువ వేయడం. ఈ 3 మరణాలలో శిలువ మరణమే భయంకరమైన. రాళ్ళతో కొడితే ఒక అరగంట పానం పోతుంది. శిరచ్ఛేదనం అయితే 1 నిమిషం కన్ను మూసుకుంటే తల మండే వేరైపోతాయి. అది కూడా మంచి మరణమే. ఘోరమైన మరణం శిలువ మరణమే. ఆయన ప్రాణం పోయిందాక బల్లాలతో కొడుస్తారు, ప్రాణం పోయిందాక గుర్రాలతో కొడతారు, ప్రాణం పోయిందాక నేగులు గుచ్చుతారు. ఉదయము 6 గంటలకు తీర్పు జరిగింది. ఎంత అన్యాయ తీర్పు తీర్చారంటే మన ప్రభువు యేసుక్రీస్తు. ఆయన నీతిమంతుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించిన వాడు. ఉదయం 6కు తీర్పు జరిగితే 9 గంటలకు శిలువ ప్రయాణం, శిలువలో వేలాడుతున్నాడు. శిలువ వేస్తారు 9కి. అంటే కోర్టు 10 గంటలకు తెలుస్తారు. ఉదయం 6కే తెరిచారంటే ప్రజలు అడ్డుపడతారని త్వరగా ముగించి పడేస్తారు అన్నమాట. శిలువ వేయండి, శిలువ వేయండి అని శాస్త్రులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు డబ్బులు ఇచ్చి ప్రజలకు వేయండి, కేక వేయమని చెప్పండి అని చెప్పి పిలాతుకు వినపడేటట్టుగా జనాలకు డబ్బులు ఇచ్చి కేకలు వేస్తారు. పిలాతు ఇతను ఏందు నాకు ఏ దోషం కాదని అంటున్నాడు. పిలాతు వారంటుంది, ఆ నీతిమంతుల జోలికి పోవద్దు. హేరోదు అతని ఏందో ఏ మాత్రం చెడుకారని నాకు కనపడలేదు అంటున్నాడు. కయప ఆయన చాలా నీతిమంతుడు అంటున్నాడు. శిలువలో దొంగ, మనకైతే ఇది న్యాయమే, మేము తప్పు చేసాం, శిక్షించబడుతున్నాం, శిలువ వేయబడుతున్నాం, కానీ నువ్వు ఏదేదో చేయలేదు. శిలువలో దొంగ కూడా గమనించినాడు యేసు ప్రభు నీతిమంతుడని. పిలాతుకు ఒక రైట్స్ ఉన్నాయి, పవర్స్. ప్రతి పస్కా పండుగకు ఒక ఖైదీని విడుదల చేసే పవర్. ఆయన రాష్ట్రపతి. పిలాతు పవర్ ఉంది రాష్ట్రపతికి. క్షమాభిక్ష పెట్టి ఇతన్ని విడుదల చేస్తున్నాడని రాసిచ్చే పవర్ ఉంది. ప్రజలతో చెప్తాడు, ఇదిగో ప్రతి పస్కా పండుగకు ఒక ఖైదీని విడుదల చేస్తాం కదా, ఆయనను యేసు ప్రభువుని అంత ఆంతర్యంలో మరి ఈ పస్కా పండుగకు విడుదల చేస్తామన్నప్పుడు, లేదు బరబ్బాను విడుదల చేయి, యేసును సిలువ వేయి, బరబ్బాను విడుదల చేయి, యేసు ప్రభువుని సిలువ వేయని కేకలు వేస్తున్నారండి. డబ్బులు ఇచ్చి మరి కేకలు వేస్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఎలాగైనా ఇతను సంహరించాలి, ఎలాగైనా ఇతన్ని చంపివేయాలి అని. ఎందుకంటే యేసు ప్రభు వెంట తండోపతండాలుగా జనాలు పోతున్నారు. వేల మంది బోధలు వినడానికి పోతున్నారు. ఈయన రోమా సామ్రాజ్యంలో కొత్త సామ్రాజ్యాన్ని ఏమన్నా తెస్తాడేమో అని అసూయలు ఎక్కువైపోయినాయి. జనాలు ఎక్కువ అభిమానించే వ్యక్తి మీద అసూయలు పెరుగుతాయి. ఎంత అన్యాయంగా తీర్పు తెచ్చారు యేసు ప్రభు. ఆయన పాపము చేయలేదు, ఆయన ఏ నోట ఏ కపటము కనబడలేదు, ఆయనలో ఏ దోషము లేదు. ఆయన పుట్టుక పవిత్రం, ఆయన జీవితం పవిత్రం, ఆయన నడక పవిత్రం, ఆయన పాపాత్మురాలను కూడా అమ్మాని పిలిచిన మహనీయుడు. కానీ మన పాపముల కోసమే ఆయన శిలువలో తన ప్రాణాన్ని పణముగా శిలువ వేయమని వారి కేకలే గెలిచను. వారి కేకలే గెలిచిన ఆయన ప్రజలు కేకలేస్తా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువును శిలువకు అప్పగించారు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మొయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మొయలేక మోసావు. కొరడాలు చెల్లని చీచెని నీ సుందర దేహమునే సిలువలు
ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో ఎంత బాధ. చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, హృదయంలో పల్లెపోడు కొరణ దెబ్బలు. ఆ భారమైన సిలువను మోస్తూ పడుతూ లేస్తూ కొడాలతో దెబ్బలు తింటూ ఎక్కలేని ఎత్తైకొండ ఎక్కి కొండ దిగి రెండో కొండ ఎక్కి రెండో కొండ దిగి మూడో కొండ ఎక్కి ఆ కల్వరి కపాలమనబడిన కొండ పైన తన ప్రాణాన్ని నీకోసం నా కోసం ఆయన పరముగా పెట్టాడు. చదవండి కొలస్సీలకు రాసిన పత్రిక 1:14. పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1:14. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ. ఆ కుమారుడు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఏం దొరికింది? విమోచనము దొరికిందండి. యేసు ప్రభు అనే కుమారుడు, దేవుని కుమారుని ద్వారా. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా మన పాపములకు క్షమాపణ కలుగుచున్నది. తీతుకు రాసిన పత్రిక 2:14. అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. సమస్తమైన దుర్నీతిని మనల్ని ఏం చేశాడు? యేసుప్రభువు వారు విమోచించినాడు, పవిత్రపరుచుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పింపబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9. దైవజనుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనము. ఏలయనగా నిత్యుడగు ఆత్మ ద్వారా హెబ్రీ 9:12. చదువుమా. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో గాక స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఒక్కసారే పరిశుద్ధ రక్తంతో దేవుడు ప్రవేశించినాడు. ఆ రక్తం ద్వారా దేవుడు మనల్ని కడిగి విమోచించినాడు. అదే 13వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వేలపడ్డ. నిన్ను నన్ను కడగడానికి దేవుడు ఏం పొందినాడు? శ్రమలు. ఆయన గవిని వేలపడ శ్రమ పొందెను. ఏం పొందినాడు యేసుప్రభువు వారు? శ్రమలు. సొగసు కోల్పోయి, స్వరూపాన్ని కోల్పోయి శ్రమలు. అక్కడ రాయబడింది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, యేసు కూడా మన కొరకు బాధపడి తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై తన స్వరక్తం, సొంత రక్తము చేత నిన్ను నన్ను కడగడానికి ఆయన గవిని వేలపడ్డ, శ్రమ పొందెను. ఆయన శ్రమలు వర్ణనాతీతం. పాలుగారే దేహము పైన పాపాత్ముల కొరణాలెన్నో. పాలుగారే దేహము పైన పాపాత్ముల కొరణాలెన్నో. నాట్య మాడినాయి నడివీధిని నడిపాయి. నాట్య మాడినాయి నడివీధిని నడిపాయి. నోరు తెరువలేదాయ ప్రభువు, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు,
ముందు నిలిచిన వీరిని మరి ఒకరు, చెల్లుమని కొట్టింది ఒకరు. ముందు నిలిచిన వీరిని మరి ఒకరు, బంతులాడినారా పిడిగుద్దులు గుద్దారా, బంతులాడినారా పిడిగుద్దులు గుద్దారా, నోరు తెరువలేదాయ ప్రభువు, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వాక్యము. ప్రకటన గ్రంథం 5:9. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వారమై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశారు. యేసు ప్రభు రక్తం ద్వారా మనకి ఏం దొరికిందండి? నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ఆయన వధింపబడ్డాడు. ఆకాశానికి భూమికి మధ్య ఆ కల్వరి కొండ పైన వదగు దేవుడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వారి మౌనముగా ఉండినట్టుగా ఆయన మౌనము దాల్చి కొట్టు వారికి వీపునిచ్చి, ఉమ్మివేసే వారికి ముఖాన్నిచ్చి, కొరడాలతో కొట్టే వారికి వీపునిచ్చి, చెంపల పెట్టిన వారికి చెంపలిచ్చి ఎంత బాధను నీ కోసం నా కోసం సహించినాడు. నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కోసం ఏం చేస్తున్నాడు? ప్రతి ప్రజల్లో ప్రతి జనంలో మనుషులను కొంటున్నాడు. యేసు తన రక్తంతో కొనుక్కుంటున్నాడు. ఎక్కడున్నా మనం? సాతాను అంగట్లో ఉన్నాం. ఒకప్పుడు సాతాను చెరులో ఉన్నాం, సాతాను అంగట్లో ఉన్నాం, కొనబడ్డాం. యేసు తన రక్తంతో నిన్ను నన్ను కొనుక్కొని తన సొంత జనముగా దేవుడు నిన్ను నన్ను చేసుకున్నాడు. కనుక మన ప్రభు ప్రేమను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన త్యాగాన్ని, ఆయన పొందిన దెబ్బలను, శ్రమలను నెమరు వేసుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. ప్రేమగల తండ్రి, ప్రాణము పెట్టునంతగా ప్రేమించిన దేవా, మరణం పొందినంతగా ప్రేమించిన మా ప్రభా, శిలువ రక్తాన్ని చిందించినంతగా మమ్మల్ని ప్రేమించిన మా దేవానికి స్తోత్రాలు. నువ్వు చిందించిన రక్తం ద్వారా మాకు విడుదల, విమోచన, క్షమాపణ ఇచ్చా. అమూల్యమైన రక్తము చేత, నిర్దోషము నిష్కలంకమునైన పరిశుద్ధ రక్తము చేత మమ్మల్ని కొని నీతిమంతులుగా, నిర్దోషులుగా, దూరస్థులమైన మమ్మల్ని సమీపస్తులుగా, చీకటిలో ఉన్న మాకు ఆశ్చర్యకరమైన వెలుగునిచ్చి, మరణములో ఉన్న మాకు జీవమిచ్చి, శాపములో ఉన్న మాకు ఆశీర్వాదమునిచ్చి, లోకానికి జ్యోతులను చేశావు, లోకానికి కొండ మీద ఉన్న పట్టణము చేశావు, లోకానికి ఉప్పుగా చేశావు, శ్రేష్టమైన జనాంగముగా చేశావు. నీ ప్రేమ కొరకై స్తోత్రాలు. నీవిచ్చిన అమూల్యమైన రక్తం ద్వారా మాకు ఇచ్చిన విడుదల, విమోచన, క్షమాపణను బట్టి వేలాది స్తోత్రాలు, వేలాది కృతజ్ఞతలు, వేలాది స్తుతులు చెల్లిస్తూ రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతులు, స్తోత్రములు, ఈ ఆరాధన సమర్పిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.